హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 4:30 గంటల సమయంలో తెలంగాణకు సంబంధించి టీఎస్ ఎప్సెట్ ఫలితాలు ఏదైతే సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకున్నారో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగింది. మీ అందరూ కూడా మీ చూసుకోకుండా ఉన్నట్లయితే మీ మొబైల్ని ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో దాదాపు ఒక 25,000 మందికి కొత్త కాలేజీలో సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళు పాత కాలేజీ కాకుండా కొత్త కాలేజీ అలాట్ అయిందనమాట. టోటల్గా 85,000 మందికి సీట్స్ అలాట్మెంట్ అవ్వడం అయితే జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత చాలా సున్నితమైన అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. సో విద్యా సంవత్సరం ముగిసిపోతుంది కాబట్టి ఇన్ని రోజుల పాటు నా వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. సో దానికి మీరు ఇచ్చేటువంటి నాకు ఇచ్చే హానర్ ఒకటే, సబ్స్క్రైబ్ బటన్ ఒకటం. ఎందుకంటే మీది ఇక్కడతో అయిపోలేదు. దీని తర్వాత దీనికి మనం ప్లేస్మెంట్కి సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో ఉంటుంది కాబట్టి కేవలం అడ్మిషన్ ఛానల్గా ఎడ్యునైన్ చూడకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, సో సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మీరు చేసుకోవాల్సింది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవటం. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు వచ్చినటువంటి మెసేజ్లో చాలామందికి అంటే ఇప్పుడు 85,000 సీట్స్ అలాట్ అయినాయి కదా. ఈ 85,000 మందిలో కేవలం ఒక 25,000 మందికి మాత్రం కొత్త కాలేజెస్లో, అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళకి ఎగ్జాంపుల్ సిఎంఆర్లో వచ్చింది, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఐఆర్ఈలోకి అలాట్ అయింది ఎగ్జాంపుల్. ఇట్లా తీసుకున్నట్లయితే ఈ రెండు కాలేజీలకి ఇప్పుడు యువర్ రీఅలాటెడ్ అని వస్తుంది. యువర్ రీఅలాటెడ్ టు ఐఆర్ఈ కాలేజ్ అని వస్తుంది. అంటే నీ కొత్త ఇప్పుడు వచ్చినటువంటి మెసేజ్లో ఏ కాలేజ్ కోడ్ అయితే ఉంటుందో అదే కాలేజీ మీకు ఫైనల్ కాలేజ్ అని. పాతగా ఉన్నటువంటి కాలేజీ సేమ్ అదే కాలేజ్ వస్తే మళ్ళీ సేమ్ బ్రాంచో లేకపోతే సేమ్ కాలేజ్ అలాట్ అయినట్టని, లేదా ఆ వచ్చినటువంటి మెసేజ్లో మీకు కొత్త పేరు కానీ కనిపించినట్లయితే మీరు ఆ కొత్త కాలేజీకి వెళ్ళి అలాట్ అయినట్టని అర్థం. సో దీని గురించి డౌట్ ఏం లేకుండా ఉండాలంటే మీరు వెళ్ళేసి ఒకసారి మీ లాగిన్ ఐడిలోకి వెళ్ళేసి అలాట్మెంట్ ఆర్డర్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ చేయడానికి ఎన్ని రోజులు టైం ఉంది మనకి? ఈరోజు 29 కాబట్టి 29వ తారీఖు ఈరోజు పేమెంట్ చేసుకోవచ్చు, 30వ తారీఖు పేమెంట్ చేసుకోవచ్చు, 31వ తారీఖు చేసుకోవచ్చు, 1వ తారీఖు చేసుకోవచ్చు. అంటే ఈ 4 days టైము మీకు పేమెంట్ చేయడానికి ఉంది.